ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా విస్మరించి కనీసం కూడా మాట మాత్రం ప్రస్తావించట్లేదు. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్రంగా కలత చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతో ఆశ పెట్టుకుంటే అన్నీ నీరు గార్చేస్తున్నారు అని ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే యూటీఎఫ్ నేతలు రణభేరి మోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు చోట్ల బైక్ ర్యాలీలతో ఆందోళనకు పూనుకుంటున్నారు. ఈ నెల 25వ తారీఖున చెలో విజయవాడ కూడా నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల డిమాండ్ల సాధన కోసం అంటూ ఈ కార్యక్రమాన్ని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. దీంతో ఉపాధ్యాయులు రోడ్డుకి ఎక్కుతున్నటువంటి తరుణంలో ఉద్యోగుల్లో కూడా అలజడి మొదలవుతుంది. ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా అమలుపరుస్తున్న దాఖలాలు లేవు. కనీసం ఉద్యోగుల ప్రస్తావన కూడా తీసుకురావటం లేదు. దసరా వేళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉత్సవాలు ఇతర రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏల విడుదల విషయంలోనూ వేసమెత్తు ప్రస్తావన కూడా తీసుకురాలేదు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కానీ క్యాబినెట్ భేటీలో కానీ ఉద్యోగుల సమస్యలు అనే మాట వినిపించట్లేదు. ఉద్యోగులతో ఇప్పటికే జాయింట్ కౌన్సిల్ భేటీ నిర్వహించారు. జాయింట్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించిన అంశాలని నేరుగా ముఖ్యమంత్రికి నివేదిస్తాం అంటూ వెల్లడించారు. కానీ ముఖ్యమంత్రికి ఏమి నివేదించారు, సీఎం ఏం చెప్పారు, ఉద్యోగుల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు కదులుతుంది, ఇలాంటి ఏ అంశం కూడా ఇప్పటి వరకు తెర మీదకు వచ్చిన దాఖలాల్లో. దాంతో ఉద్యోగుల్లో అలజడి రేగుతోంది. ఇది మరింత పెరుగుతోంది. అవసరమైతే ఆందోళన బాట పట్టాలి అనే డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఆందోళనకు పూనుకుంటాం అంటూ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది అల్టిమేటం ఇచ్చేశారు. వాలంటీర్లు నిర్వహించాల్సిన విధులన్నీ తమకే అప్పగిస్తూ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అనేక రకాల బెనిఫిట్స్కి దూరం చేస్తున్నటువంటి తరుణంలో సచివాలయ సిబ్బంది ఇప్పుడు రోడ్డెక్కే ప్రయత్నంలో ఉన్నారు. అవసరమైతే విధులు బహిష్కరిస్తాం అని కూడా చెప్పుకొస్తున్నారు. మరొకవైపు సర్వేయర్లు తమ డిమాండ్ల సాధన కోసం కదులుతున్నారు. విఆర్ఓలు ఆందోళనకు సిద్ధమే అని చెప్తున్నారు. ఇట్లా వివిధ రకాల వర్గాల్లో మొదలవుతున్నటువంటి ఈ ఆందోళనల పర్వం మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ డిఏ విషయంలో జరుగుతున్నటువంటి నాంచివేతను ఎవ్వరూ సహించలేం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. కనీసంగా దసరా ముందైనా ఏదో ఒక పెండింగ్ డిఏ ఇస్తారు అని ఎదురు చూసినటువంటి వాళ్ళ ఆశలన్నీ నీరు గారిపోవడంతో పీఆర్సీ లేదు, ఐఆర్ ఊసి లేదు, ఆఖరికి డిఏల మాట, పెండింగ్ బిల్లుల మాట ఏదీ చెల్లుబాటు కాకపోవడంతో తీవ్రంగా సతమతమవుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉద్యమ జెండా పట్టాలనేటువంటి దిశలో నడుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాల్లో మొదలైనటువంటి ఈ అలజడి ఏ దిశలో సాగుతుంది, ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత మేరకు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అన్నది కీలకమైనటువంటి అంశం. మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల జేఏసీ ఉమ్మడిగా కదిలితేనే ప్రభుత్వాన్ని కదిలించే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రభుత్వం ఇరుకున పడేందుకు ఆస్కారం ఇస్తుంది. విడివిడిగా ఉద్యమాలకు పిలిపిస్తే అవన్నీ ఎంత మేర ప్రభావితం చేస్తాయి, ప్రభుత్వాన్ని ఎంతవరకు కదిలిస్తాయి అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు చెప్పారు కాబట్టి మేము సెలవులు మారుస్తున్నాం అంటూ ప్రకటించిన విద్యాశాఖ మంత్రికి మరి అదే ఎమ్మెల్సీలు మండల సాక్షిగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తున్నప్పటికీ కూడా ఈఐఆర్, ఈపీఆర్సీ ఇలాంటి అంశాల మీద ఎందుకు కదలడం లేదు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల్లో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఆందోళన బాట పట్టాలన్న డిమాండ్ బలపడుతుంది. ఎవరైనా ఆందోళనకు పిలిపిస్తే వారికి మద్దతు పెరుగుతోంది. ఇది మరింత పెరిగే దిశలో కనిపిస్తోంది. ప్రభుత్వానికి చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఇవన్నీ కారణం కాబోతున్నాయా అనే అనుమానం కూడా బలపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అందరినీ ఉద్ధరిస్తున్నామని చెప్తూ చివరికి తన వ్యవహారాలు నడుపుతున్నటువంటి ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది సమస్యల పట్ల చిన్నచూపు చూస్తున్నటువంటి వైనాన్ని ఎవరూ సహించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. మరి ఇది చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల ఆందోళన పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. అది ఎప్పటికీ ఏ రీతిన ఎవరు దీనికి నాయకత్వం వహిస్తారు అన్న దాని మీదే ఇప్పుడు అందరిలోనూ సాగుతున్నటువంటి చర్చ.